వెల్కమ్ టు యువర్ రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్? ఈ మూవీ యొక్క స్టోరీ తెలుసుకునే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీ అనేది దోసా కింగ్ కేసు నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు అని సౌత్ ఇండియా ప్రజలు నమ్ముతారు. ఆ కేసు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఈ కేసు గురించి ముందే తెలిసి ఉంటుంది. హిందీ మూవీ ఇండస్ట్రీలో కూడా దోసా కింగ్ నుండి ఇన్స్పైర్ అయ్యి తీసిన సినిమా రిలీజ్ అవుతుంది అని అనౌన్స్మెంట్ చేశారు, కానీ రిలీజ్ చేయలేదు. ఈ మూవీ యొక్క మేకర్స్ కూడా ఈ స్టోరీ అనేది దోసా కింగ్ కేసు నుండి ఇన్స్పైర్ అయ్యి తీసింది అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ కేసు గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ స్టోరీ దానికి రిలేటెడ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్ లో ఆనంద్ అనే ఒక ఎన్జిఓ అని నడిపే వ్యక్తిని చూపిస్తారు. అతను తన సమయాన్ని ఎన్జిఓలోని మెంటల్లీ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గా ఉన్న వాళ్ళతో గడుపుతాడన్నమాట. వాళ్ళు తినడం దగ్గర నుండి పడుకునేంత వరకు వాళ్ళని ఆనందే చూసుకుంటాడు. ఆనంద్ కి తను చేసే పని బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఒక రోజు ఆనంద్ రోడ్డు పైన అడుక్కునే వ్యక్తిని చూస్తాడు. అతని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ వ్యక్తి చెత్తలో పడేసిన ఆహారాన్ని ఏరుకొని తింటూ ఉంటాడు. అప్పుడు ఆనంద్ ఇతను ఎందుకు ఇలా తింటున్నాడు అని అనుకుని ఆ అడుక్కునే వ్యక్తికి సహాయం చేయడం కోసం వస్తాడు. కానీ ఆ అడుక్కునే వ్యక్తి ఏమో ఆనంద్ తన ఆహారాన్ని తీసుకోవడానికి వస్తున్నాడు అని అనుకుంటాడు. దాంతో ఆ వ్యక్తి తన ఆహారాన్ని దాచుకొని ఒక కర్రతో ఆనంద్ ని కొట్టడానికి వస్తాడు. ఆనంద్ అతని నుండి తప్పించుకుని ఆ వ్యక్తికి తిండి ఆశ చూపించి కారులో ఎక్కించుకుని నేరుగా తన ఎన్జిఓకి తీసుకువెళ్తాడు. అండ్ ఆ ఎన్జిఓకి వెళ్ళగానే ఆ అడుక్కునే వ్యక్తి పరిస్థితి మెల్లమెల్లగా బాగుపడుతుంది. ఆనందే దగ్గరుండి ఆ వ్యక్తిని చూసుకుంటాడనమాట. ఆనందే అతనికి హెయిర్ కట్ చేసి స్నానం చేయిస్తాడు. పొద్దున మరియు రాత్రి తనే ఆ వ్యక్తికి అన్నం తినిపిస్తాడు. అప్పుడే ఆనంద్ ఆ వ్యక్తి దగ్గర ఒక బ్యాగ్ ఉండటం మరియు ఆ బ్యాగ్ ని ఆ అడుక్కునే వ్యక్తి ఎవరికీ ఇవ్వకపోవడం గమనిస్తాడు. ఒక రోజు రాత్రి ఆ వ్యక్తి నిద్రలో ఉండగా ఆనంద్ ఆ బ్యాగ్ ని తెరుస్తాడు. ఆ బ్యాగ్ లో తనకి సుబ్రహ్మణ్య స్వామి ఫోటోతో పాటు ఒక డైరీ కూడా కనిపిస్తుంది. ఆ డైరీలో మురుగప్ప సండైర్ అని రాసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే ఆ అడుక్కునే వ్యక్తి యొక్క అసలు పేరు. ఆనంద్ ఆ డైరీలోని మొదటి పేజీ చదవగా షాక్ అయిపోతాడు. మురుగప్ప యాక్చువల్లీ చాలా పెద్ద ధనవంతుడు, కానీ ఇప్పుడేమో తన పరిస్థితి ఇలా ఉంది. ఆనంద్ ఇంకా ఇంట్రెస్ట్ తో ఆ డైరీ చదవడం కంటిన్యూ చేస్తాడు. అండ్ ఇక్కడే మనకి ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఫ్రెండ్స్, మురుగప్ప ఒక బిలియనర్ అన్నమాట. అతనికి చాలా సిటీస్ లో షాప్స్ ఉంటాయి. ఎన్ని పెట్రోల్ బంకులు మరియు కన్స్ట్రక్షన్ సైట్లు కూడా ఉంటాయి. చెప్పాలి అంటే అతనిది ఒక రాజు జీవితం లాగా. మురుగప్పకి చాలా మంది మినిస్టర్స్ తో పరిచయం కూడా ఉంది. మురుగప్పకి తన లైఫ్ లో తన వైఫ్ తప్ప ఇంకే ప్రాబ్లం లేదు. అంటే వైఫ్ తో ప్రాబ్లం కాదు, కానీ అతని వైఫ్ కి తన పైన ఉన్న అనుమానమే ప్రాబ్లం. యాక్చువల్లీ మురుగప్ప వైఫ్ సుజాతకి మురుగప్పకి ఇంకెవరితోనో అయినా అఫైర్ ఉందేమో అని అనుమానం ఉంటుంది. తను ఎప్పుడు చూసినా మురుగప్ప పైన తన కోపం చూపిస్తూనే ఉంటుంది. మురుగప్ప తన మనసులో నేనేం తప్పు చేశాను అని నా వైఫ్ నా పైన ఇంతలా కోపంగా ఉంటుంది అని బాధపడుతూ ఉంటాడనమాట. ఒక రోజు మురుగప్ప ఇంటికి పని వాళ్ళని తీసుకుని రాగా అందులో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉంటారు. అప్పుడు సుజాత వచ్చి ఆ ఆడవాళ్లతో, మా ఆయనకి దూరంగా ఉండండి, ఆయనకి సిగ్గులేదు, మీతో ఫ్లర్ట్ చేస్తాడు, కానీ మీరు అతన్ని సీరియస్ గా తీసుకోకండి అని చెప్తుంది. అది విని వాళ్ళకి ఒక వైఫ్ తన హస్బెండ్ గురించి ఇలా ఎందుకు చెప్తుంది అని చాలా వింతగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సుజాత అంత తప్పుగా ఏమీ చెప్పదు. ఫ్రెండ్స్, తర్వాత మురుగప్ప ఒక టెక్స్టైల్ మిల్ ని స్టార్ట్ చేసి అందులో 300 మంది ఆడవాళ్ళని పనిలో పెడతాడు. అయితే ఒక రోజు సుజాత అక్కడికి వచ్చినప్పుడు బాగా తయారైన ఒక అందమైన అమ్మాయిని చూస్తుంది. దాంతో తన అనుమానం ఇంకా బాగా పెరిగిపోతుంది. సుజాత తన మనసులో ఆ అమ్మాయి తన హస్బెండ్ ని బుట్టలో వేసుకోవడానికి ఈ విధంగా తయారైంది అని అనుకుంటుంది. దాంతో సుజాత ఆ అమ్మాయి పైన, నువ్వు ఇక్కడికి పని చేయడానికి వస్తున్నావా లేదా అందంగా తయారవడానికా అని అరుస్తూ ఆ అమ్మాయిని పనిలో నుండి తీసేస్తుంది. దాంతో ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతుంది. తర్వాత ఆ అమ్మాయి మీరా మురుగప్పని కలవడానికి వెళ్లి, మీ వైఫ్ నన్ను పనిలో నుండి తీసేసింది అని చెప్పగా అందుకు మురుగప్ప, నా వైఫ్ గురించి తప్పుగా అనుకోకు. ప్రతి వైఫ్ తన హస్బెండ్ పైన కాస్త అనుమాన పడుతుంది. నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పని చేయకుండానే నీ శాలరీ 15,000 నీ ఇంటికి పంపిస్తాను అని చెప్తాడు. ఫ్రెండ్స్, అది విని మీరాకి చాలా ఆనందం కలుగుతుంది. అప్పటి నుండి మీరా మురుగప్పని చాలా గౌరవిస్తుంది. ఎంత గౌరవిస్తుందంటే పడుకున్నా మేలుకొని ఉన్న మురుగప్ప పేరే కలవరిస్తూ ఉంటుంది. ఈ విషయం మీరా వాళ్ళ హస్బెండ్ గమనించి తర్వాత రోజు మురుగప్పతో, మీరు నా వైఫ్ ని పెళ్లి చేసుకోండి, తనకి మీరంటే చాలా ఇష్టం, ఎలాగో నేను తనకి మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను అని అంటాడు. అది విని మురుగప్ప కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇదంతా నీ వైఫ్ వింటే ఏమవుతుంది అని అరవగా అందుకు మీరా హస్బెండ్, నా వైఫ్ బయట నిల్చుంది అని చెప్తాడు. అప్పుడు మురుగప్ప వెళ్లి మీరాని చూడగా తనకి మీరా కళ్లలో నిజమైన ప్రేమ కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, తను డైరెక్ట్ గా మీరాని పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయి. అందుకే మురుగప్ప దాని గురించి ఆలోచించాలి అని డిసైడ్ అవుతాడు. ఆ రోజు సాయంత్రం మురుగప్పని ఒక పూజారి కలవడానికి వచ్చి, చూడు, నువ్వు ఈ రెండో పెళ్లి చేసుకోవాలి, దీనివల్ల నీకు 2 భార్యలే కాదు 2 సంతోషం మరియు డబ్బులు కూడా వస్తాయి అని చెప్పడంతో తర్వాత రోజే మురుగప్ప మీరాని పెళ్లి చేసుకుంటాడు. అండ్ కొన్ని గంటల్లోనే ఈ విషయం మురుగప్ప మొదటి వైఫ్ కి తెలిసిపోతుంది. అప్పుడు తను, నా అనుమానం నిజమే అని అనుకుంటుంది. ఫ్రెండ్స్, కాసేపటి తర్వాత సుజాత వాళ్ళ చుట్టాలు వచ్చి తనతో, నువ్వు మురుగప్పని వదిలి అతను నీకు సవతిని తీసుకువచ్చాడు, ఇంకా నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావు అంటే ముందు ముందు ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో తెలీదు అని చెప్తారు. ఫ్రెండ్స్, వాళ్ళ మాటలు అన్ని విన్నాక కూడా సుజాత మురుగప్పతోనే ఉండాలి అని డిసైడ్ అవుతుంది. సుజాత తన మనసులో, దీని గురించి నాకు ముందే తెలుసు, మురుగప్ప కుటుంబంలో ప్రతి మగవాడు ఇలానే చేస్తాడు, నా హస్బెండ్ కూడా ఇలా చేయడం పెద్ద విషయమేమీ కాదు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత రోజు మురుగప్పని కలవడానికి ఒక లేడీ బ్యాగ్ లో 20 కోట్లు తీసుకుని వస్తుంది. తను మురుగప్పతో, నా కోసం ఈ డబ్బులు తీసుకుని
ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయి, అందులో నువ్వు కూడా భాగం తీసుకో, అప్పుడు బ్లాక్ మనీ వైట్ మనీగా మారుతుంది అని చెప్తుంది. కానీ మురుగప్ప ఒక నీతివంతమైన బిజినెస్ మ్యాన్ అవడంతో కోపంగా ఆ లేడీని అక్కడి నుండి వెళ్లిపోమని చెప్తాడు. దాంతో ఆ లేడీ నవ్వుతూ ఇక నుండి నువ్వు నీ బిజినెస్ ని సరిగ్గా చేసుకోలేవు అని అంటుంది. తర్వాత రోజు మురుగప్ప జాగింగ్ కి వెళ్తుండగా తను వెళ్లే రోడ్డు పైన ఒక లేడీ ఆవు పేడని కనిపించకుండా వేస్తుంది. అప్పుడు ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ తనని అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడగగా ఆ లేడీ నువ్వు నోరు మూసుకుని నేనేం చేస్తున్నానో చూడు అని అంటుంది. కాసేపట్లోనే మురుగప్ప నడుస్తూ ఆ రోడ్డు మీదకి రాగా తన కాలు నేరుగా వెళ్లి ఆ ఆవు పేడలో పడుతుంది. దాంతో తన కాలంతా పేడ అంటుకుంటుంది. అది చూసిన వెంటనే ఆ లేడీ మురుగప్ప దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మా ఇంటికి రండి, మీ కాలు కడుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తుంది. టీ పేరుతో మురుగప్పని అక్కడే ఆపి ఆ లేడీ తన 18 ఏళ్ల కూతుర్ని మురుగప్పకి పరిచయం చేస్తుంది. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి పేరు వచ్చేసి విశాఖ అన్నమాట. విశాఖని చూస్తూనే మురుగప్ప తనకి అట్రాక్ట్ అయిపోతాడు. ఎలా అయినా సరే విశాఖని తన దగ్గర ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో మురుగప్ప వాళ్ళ ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు ఉండడానికి పెద్ద ఇల్లు కూడా ఇస్తాడు. దాంతో రాత్రికి రాత్రే ఆ ఫ్యామిలీ యొక్క తలరాత మారిపోతుంది. కానీ విశాఖ వాళ్ళ నాన్న ఆనందంగా ఉండడు. ఎందుకంటే విశాఖ వాళ్ళ నాన్న మురుగప్పకి ఆల్రెడీ 2 భార్యలున్నారు. ఆ 2 భార్యలు విశాఖని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారేమో. అందుకే మురుగప్పకి విశాఖతో పెళ్లి అయ్యేంత వరకు మురుగప్ప మనకి ఇచ్చినవి అన్ని పోయే డేంజర్ ఉంది. కానీ ఒక్కసారి తనకి విశాఖతో పెళ్లి అయితే అంతా సరిగ్గా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. విశాఖకి కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. అందుకే తను మురుగప్పకి ఇంకా క్లోజ్ అవుతుంది. దాంతో మురుగప్పకి విశాఖ తనని ప్రేమించడం స్టార్ట్ చేసింది అని అనిపిస్తుంది. ఇటువైపు మురుగప్ప కొడుకు విజయ్ కి ఒక అమ్మాయి మీద ప్రేమ కలుగుతుంది. విజయ్ తను ప్రేమించిన అమ్మాయి యొక్క నాన్నతో మాట్లాడడానికి వెళ్ళగా అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న విజయ్ ని నేరుగా రిజెక్ట్ అయితే చేసేస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న విజయ్ ని రిజెక్ట్ చేస్తూ నువ్వు ఒక ధనవంతుడి కొడుకువి అని నాకు తెలుసు, కానీ మీ నాన్న చేసేది కరెక్ట్ కాదు. మీ నాన్న యువతలతో ఉంటాడు అని విన్నాను. ఇలాంటి కుటుంబానికి నేను నా కూతుర్ని ఇవ్వలేను. నెక్స్ట్ టైం రావాలి అనుకుంటే మీ అమ్మా నాన్నలని తీసుకురా, నేను వాళ్ళు మాట్లాడితేనే నీ మాట వింటాను అని అనడంతో విజయ్ కాస్త బాధపడతాడు. ఈ విషయం గురించి విజయ్ వాళ్ళ నాన్నతో చెప్పినప్పుడు వాళ్ళ నాన్న బాబు నేను ఇప్పుడు మాట్లాడలేను, ఇప్పుడు నేను నా 2వ భార్యతో ఉన్నాను అని అంటాడు. ఇక అది విని విజయ్ కి అసలు నాన్నకి ఏమైంది అని చాలా కోపం వస్తుంది. ఫ్రెండ్స్, విశాఖ మురుగప్పని ప్రేమలో పడేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. తన ప్రయత్నాలు అయితే ఫలిస్తున్నాయి. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినప్పటికీ మురుగప్ప అయితే ఒక 50 ఏళ్ల ఉన్న వ్యక్తి. విశాఖ పైన మురుగప్పకి ప్రేమ కలగొచ్చు, కానీ మురుగప్ప పైన విశాఖకి ప్రేమ కలగదు. అందుకే మురుగప్పని కాస్త యంగ్ గా చేయడానికి మురుగప్ప లైఫ్ స్టైల్ ని హెల్తీగా మార్చాలని డిసైడ్ అవుతుంది. దాంతో తను మురుగప్పని ఆల్మండ్స్ మరియు రకరకాల నట్స్ ని తినమని చెప్తుంది. వాటి వల్ల మురుగప్ప కడుపు పైన ఎఫెక్ట్ పడి తన కడుపు చెడిపోతుంది. తర్వాత రోజు మురుగప్ప విశాఖతో కలిసి తన కారులో మాట్లాడుకుంటూ ఉండగా తన 3 బాడీ గార్డ్స్ బయట కాపలా కాస్తూ ఉంటారు. అప్పుడే కాలేజ్ ప్రిన్సిపల్ మురుగప్పకి కాల్ చేసి మీరు మా కాలేజ్ లో చదువుతున్న విశాఖ అనే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్నారని విన్నాను, మీరు ఆమెకి దూరంగా ఉండండి, తను మంచి అమ్మాయి కాదు అని విన్నాను, తనకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తాడు. అది విని మురుగప్పకి కోపం వచ్చి ప్రిన్సిపల్ పైన అరుస్తూ నేనేమైనా నీ ఒపీనియన్ అడిగానా, ఇంకోసారి ఇలా మాట్లాడే ధైర్యం కూడా చేయకు అని అరుస్తాడు. ఫ్రెండ్స్, తర్వాత మురుగప్ప పూజారిని కలవడానికి వెళ్లి నేను విశాఖని పెళ్లి చేసుకుని తనని ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను, నేను అలా చేయనా మరి అని అడుగుతాడు. కానీ పూజారి కాసేపటి వరకు ఏ జవాబు ఇవ్వకపోవడంతో తన మొహం చూసి పూజారి ఏం చెప్పబోతున్నాడో మురుగప్పకి అర్థమవుతుంది. దాంతో మురుగప్ప పూజారితో మీరు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో నాకు తెలుసు అని అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇంతలో మురుగప్ప వెళ్లిపోయాక పూజారి మురుగప్ప ఎవరి మాట వినట్లేదు, కేవలం తన మైండ్ ఏం చెప్తే అది చేస్తున్నాడు, ఇలా చేస్తే త్వరగా తన టైం బ్యాడ్ అయిపోతుంది అని అంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్బర్ట్ అనే పేరు గల ఒక జిమ్ ట్రైనర్ అయితే చూస్తాం. ఇతను డాన్స్ క్లాసెస్ కూడా నడుపుతూ ఉంటాడు. విశాఖ కూడా తన దగ్గరే డాన్స్ నేర్చుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడడంతో ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడటం మొదలు పెడతారు. ఈ విషయం విశాఖ వాళ్ళ అమ్మకి తెలిసి తను విశాఖతో మనకి వస్తున్న డబ్బులు మురుగప్పనే పంపిస్తున్నాడని నీకు తెలుసు కదా, మనం అతనికి దూరంగా వెళ్తే ఇవన్నీ ఆగిపోతాయి అని అంటుంది. అది విని విశాఖ నీకంటే వయసు అయిందమ్మా, ఇప్పుడు నీకు డబ్బులే కావాలి, కానీ నాది చాలా చిన్న వయసు, ఈ వయసులో నాకు డబ్బుల కన్నా నాకు ప్రేమ కావాలి, ఈ విషయం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు అని అంటుంది. ఫ్రెండ్స్, దీని తర్వాత ఒక రోజు విశాఖ మరియు ఆల్బర్ట్ కలిసి సీక్రెట్ గా చర్చ్ లో పెళ్లి చేసుకుంటారు. అండ్ ఈ విషయం విశాఖ వాళ్ళ అమ్మకి తెలియగానే తను మురుగప్పకి కాల్ చేసి విశాఖ పెళ్లి విషయం చెప్పేస్తుంది. ఇప్పుడు మనం పోలీసులు ఆల్బర్ట్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ని తీసుకురావడం చూస్తాం. విశాఖ కూడా అక్కడే ఉంటుంది. అక్కడే ఆల్బర్ట్ మంచివాడు కాదని, ఇంతకు ముందే డబ్బుల కోసం చాలా మంది ఆడవాళ్ళని మోసం చేశాడని తెలుస్తుంది. తన చేతిలో మోసపోయిన ఒక అమ్మాయి యొక్క హస్బెండే ఆల్బర్ట్ ని అరెస్ట్ చేపించి మళ్లీ తనని విడిపించడానికి 15 లక్షలు అడుగుతాడు. అప్పుడే మురుగప్ప పంపించడంతో మురుగప్ప బాడీ గార్డ్స్ అక్కడికి వస్తారు. ఆల్బర్ట్ మరియు ఆ కేసు పెట్టిన వ్యక్తి మధ్య సెటిల్మెంట్ చేయడానికే మురుగప్ప తన బాడీ గార్డ్స్ ని అక్కడికి పంపిస్తాడు. అంటే ఆల్బర్ట్ అరెస్ట్ అయిన విషయం కూడా మురుగప్పకి తెలిసిపోయిందన్నమాట. ఇక బాడీ గార్డ్స్ ఆ వ్యక్తికి 15 లక్షలు ఇవ్వడంతో ఆల్బర్ట్ కి బెయిల్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆల్బర్ట్ ని నమ్మడం విశాఖకి చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే తనకి ఆల్బర్ట్ గురించి అన్ని నిజాలు తెలిసిపోయే గనక. తర్వాత విశాఖ ఆల్బర్ట్ ఒక తాగుబోతు అని గమనించి తనతో నువ్వు
మారాలి, నిన్ను విడిపించడం కోసం మేము 15 లక్షలు ఇచ్చాం అని అంటుంది. అప్పుడు ఆల్బర్ట్, అవునా, నీ ఎక్స్ లవర్ 15 లక్షలు ఇచ్చాడు అంటే నువ్వు అడిగితే ఏదైనా చేస్తాడు అని అంటూ విశాఖ మరియు మురుగప్ప మధ్య ఉన్న సంబంధాన్ని వేరే రకంగా చూడడం మొదలు పెడతాడు. ఈ కథ అంతా మురుగప్పకి తెలిసి వాళ్ళిద్దరిని పిలుస్తాడు. మురుగప్ప ఆల్బర్ట్ తో, ఇప్పుడు విశాఖ నీ భార్య, తనని నువ్వే చూసుకోవాలి అనగా అందుకు ఆల్బర్ట్, చూడండి నాకు జాబ్ లేదు, నాకు ఏదైనా సహాయం చేయండి అని అడుగుతాడు. దాంతో మురుగప్ప ఆల్బర్ట్ కి 5 కార్లు ఇచ్చి ఒక ట్రావెల్ ఏజెన్సీ తెరిచే ఐడియా ఇస్తాడు. దాంతో ఆల్బర్ట్ ఆనందానికి హద్దులుండవు. కానీ తను సరిగ్గా పని చేస్తాడా లేదా డబ్బులన్నీ వేస్ట్ చేస్తాడా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు. మరి ఆల్బర్ట్ ఆ 5 కార్స్ ని అమ్మేసి వచ్చిన డబ్బులని ఖరీదైన మందు పైన ఖర్చు పెడతాడు. దాంతో విశాఖ మరియు వాళ్ళమ్మ ఆల్బర్ట్ ని ఆపగా ఆల్బర్ట్ కోపంగా, మీరిద్దరూ నాకు నేర్పించకండి, మీరు హాయిగా జీవించాలనే మురుగప్పని మీ బుట్టలో వేసుకున్నారనే విషయం నాకు తెలుసు, నేనేమి మురుగప్పని కాదు అని చెప్పి విశాఖని మరియు వాళ్ళమ్మని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు విశాఖ మురుగప్ప దగ్గరికి వచ్చి తన కాళ్లపైన పడి, నేను ఆల్బర్ట్ తో ఉండలేను, నాకు డైవర్స్ కావాలి అని ఏడుస్తుంది. కానీ అది విని కూడా మురుగప్ప నేరుగా డైవర్స్ కి ఒప్పుకోడు. పైగా వాళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు. దానికోసం మురుగప్ప వాళ్ళకి ఒక బంగ్లాని గిఫ్ట్ గా ఇస్తాడు. అక్కడ వాళ్ళు ఇద్దరు కొత్త జీవితాన్ని మొదలు పెడతారు. ఫ్రెండ్స్, దీని వల్ల కూడా ఏం లాభం ఉండదు. అదే రోజు సాయంత్రం ఆల్బర్ట్ మురుగప్పకి కాల్ చేసి దురుసుగా మాట్లాడుతూ, నువ్వు విశాఖని నీ దగ్గరే ఉంచుకొని నాకు 20 కోట్లు ఇవ్వు, ఆ క్యారెక్టర్ లేని అమ్మాయితో నేను ఉండలేను అని అంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్బర్ట్ తాగిన మత్తులో ఉండొచ్చు, కానీ అతను మాట్లాడింది విని మురుగప్ప చాలా కోపంగా ఆల్బర్ట్ ని చంపేయమని తన బాడీ గార్డ్స్ కి చెప్తాడు. బాడీ గార్డ్స్ ఆల్బర్ట్ ని చంపడానికి బయలుదేరతారు. కానీ కాసేపట్లోనే ఆల్బర్ట్ ని చంపడం తప్పని మురుగప్ప రియలైజ్ అవుతాడు. దాంతో మురుగప్ప తన బాడీ గార్డ్స్ కి కాల్ చేసి ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ ఎవరు తన కాల్ ని లిఫ్ట్ చేయరు. కొంచెం సేపటి తర్వాత బాడీ గార్డ్స్ వచ్చి, మేం ఆల్బర్ట్ ని చంపేశాం అని మురుగప్పతో చెప్తారు. తర్వాత రోజు మురుగప్ప పని మీద ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు అక్కడ తనకి ప్రాణాలతో ఉన్న ఆల్బర్ట్ అయితే కనిపిస్తాడు. మురుగప్ప బాడీ గార్డ్స్ ఆల్బర్ట్ ని చంపకుండా వదిలేయడానికి కారణం ఆల్బర్ట్ వాళ్ళ కమ్యూనిటీకి చెందడం. దాంతో వాళ్ళు ఆల్బర్ట్ ని చంపకుండా మురుగప్పకి దూరంగా ఉండమని చెప్పి వదిలేశారు. ఈ విషయం తెలియగానే మురుగప్ప తన బాడీ గార్డ్స్ ని నన్నే మోసం చేస్తారా అని కొడుతూ ఉంటారు. అండ్ అప్పుడే ఆల్బర్ట్ కూడా, చూసారా మీ బాడీ గార్డ్స్ మీకు లాయల్ గా లేరు అని చెప్పడంతో, మనం అతన్ని వదిలేస్తే ఈ రోజు మనల్నే ఇరికించాడు అని బాడీ గార్డ్స్ ఆల్బర్ట్ పైన కోపంగా ఉంటారు. దాంతో బాడీ గార్డ్స్ ఆల్బర్ట్ ని నిజంగా చంపాలి అని డిసైడ్ అయ్యి ఒక రోజు సాయంత్రం ఆల్బర్ట్ ని తీసుకువెళ్తారు. తర్వాత గంటల కొద్దీ ఆల్బర్ట్ ని కొట్టి ఒక ప్లేస్ లో పడేసి వెళ్తారు. తర్వాత ఆల్బర్ట్ చనిపోయాడు అని తెలుస్తుంది. అండ్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఐఏఎస్ సిద్ధి అని లేడీ వస్తుంది. ఫ్రెండ్స్, సిద్ధి ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్న లేడీనే. తనే మురుగప్ప దగ్గరికి 20 కోట్లు తెచ్చి బ్లాక్ మనీని వైట్ గా మార్చాలి అనుకుంది. మురుగప్ప యొక్క బాడీ గార్డ్సే ఆల్బర్ట్ ని చంపడంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మురుగప్ప పైన రివెంజ్ తీసుకోవడానికి సిద్ధికి మంచి అవకాశం. ఇక సిద్ధి బాడీ గార్డ్స్ తో పాటు మురుగప్పని కూడా అరెస్ట్ చేయించడంతో కోర్టు వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష వేస్తుంది. అప్పుడే విజయ్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, మీరు హైకోర్టులో అప్పీల్ చేయండి, అక్కడ మురుగప్ప సార్ కి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని చెప్పడంతో విజయ్ హైకోర్టులో అప్పీల్ చేస్తాడు. కానీ ఫ్రెండ్స్, హైకోర్టులో బెయిల్ రాకపోవడమే కాకుండా తనకు వేసిన శిక్ష పెరిగి 10 సంవత్సరాల నుండి జీవితాంతం జైల్లోనే ఉండే శిక్ష పడుతుంది. ఇదే మంచి అవకాశంగా భావించి సిద్ధి విజయ్ ని కలవడానికి వెళ్తుంది. తను విజయ్ ముందు యాక్టింగ్ చేస్తూ, కోర్టు మురుగప్ప ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు, అందుకే నువ్వు ఒక పని చేయి, ఇప్పుడే సగం ప్రాపర్టీని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయి, కేసు పూర్తయ్యి ప్రాపర్టీకి ఎలాంటి సమస్య లేనప్పుడు మళ్ళీ ప్రాపర్టీని మీ పేరు మీదకి రాసిస్తాను, ఈ విధంగా మీరు మీ ప్రాపర్టీని కాపాడుకోవచ్చు అని చెప్తుంది. సిద్ధి చెప్పింది విజయ్ కి కూడా కరెక్టే అనిపిస్తుంది. అప్పుడు విజయ్ సిద్ధితో, మా నాన్న ప్రాపర్టీలో 90% తన పేరు మీదే ఉంది, ఆయన సైన్ లేకుండా నేనేమీ చేయలేను అని చెప్పగా అందుకు సిద్ధి, అలా అయితే నేను కోర్టులో మురుగప్పకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్ కి తీసుకొస్తాను, అక్కడ నువ్వు మీ నాన్నని కన్విన్స్ చేసి ప్రాపర్టీని నీ పేరు మీద రాయిపించుకో అని చెప్పడంతో విజయ్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత సీన్ లో సిద్ధి మురుగప్పని హాస్పిటల్ వరకు తీసుకువస్తుంది. అక్కడ విజయ్ మురుగప్పతో, దీనిపైన సైన్ చేయండి, దాంతో మీ ప్రాపర్టీస్ టెంపరీగా నా పేరు మీదకి వస్తాయి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ పేరు మీదకి వచ్చేస్తాయి అని చెప్పడంతో మురుగప్ప కొంచెం కూడా ఆలోచించకుండా తన కొడుకు పైన నమ్మకంతో వెంటనే పేపర్స్ పైన సైన్ చేసేస్తాడు. కానీ ఫ్రెండ్స్, సైన్ చేసిన మరుక్షణమే విజయ్ పూర్తిగా మారిపోతాడు. తను వాళ్ళ నాన్న కాలర్ పట్టుకుని, ఈ వయసులో మీకు అమ్మాయిలపైన ప్రేమ ఎలా కలుగుతుంది, నీ వల్ల నేను ఎంత సిగ్గుపడాల్సి వచ్చిందో తెలుసా, నీ వల్ల నాకు ప్రేమ కూడా దొరకట్లేదు, ఎన్నో రోజుల నుండి ప్రాపర్టీ నా పేరు మీదకి రాయించడం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి వెళ్లేటప్పుడు మా నాన్నకి విషం ఇచ్చి చంపేయండి అని డాక్టర్ తో చెప్తాడు. అక్కడ ఉన్న డాక్టర్ కి మురుగప్ప ఒకప్పుడు చాలా సహాయం చేశాడు. దానివల్ల ఆ డాక్టర్ మురుగప్పని చంపకుండా తను తప్పించుకోవడానికి సహాయం చేస్తాడు. తర్వాత విజయ్ సిద్ధికి కాల్ చేసి, సగం ప్రాపర్టీ నీ పేరు మీద రాసి మళ్ళీ నువ్వు తిరిగిస్తావని నమ్మడానికి నేనేమైనా తెలివి తక్కువ వాడిని అనుకున్నావా, నా దగ్గర నా లాయర్స్ టీం ఉంది, ఏం జరిగినా నేను చూసుకుంటా అని అంటాడు. ఇంతేకాదు ఫ్రెండ్స్, విజయ్ మీరా దగ్గరికి కూడా వెళ్లి తనని ఇంట్లో నుండి గెంటేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తనని ఆపడానికి ఎలాగూ మురుగప్ప లేడు. మరోవైపు పోలీసుల నుండి తప్పించుకుని కొన్ని రోజులు ఉండటానికి మురుగప్ప విశాఖ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. కానీ విశాఖ వాళ్ళ అమ్మ, నువ్వు మమ్మల్ని కూడా ఈ కేసులో ఇరికిస్తావా ఏంటి అని అంటూ మురుగప్పని అక్కడి నుండి వెళ్లిపోమని చెప్తుంది. అండ్ అప్పుడే విశాఖ తాగిన మత్తులో అక్కడికి వస్తుంది. దాంతో మురుగప్ప విశాఖని సహాయం కోరినప్పుడు తను, ఇప్పుడు నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడు, ప్లీజ్ నా లైఫ్ లో నుండి వెళ్లిపో, నేను ఏ కేసులో చిక్కుకోవాలి అనుకోవట్లేదు అని అంటుంది.
అప్పుడే మురుగప్ప ఎవరూ తన వాళ్ళు కాదని, కేవలం అందరూ మురుగప్పని వాడుకున్నారని రియలైజ్ అవుతాడు. అండ్ ఇదే విషయాన్ని తన డైరీలో రాసుకుంటాడు. సమయం గడుస్తున్న కొద్దీ మురుగప్ప పోలీసుల దగ్గర నుండి తప్పించుకుంటూనే ఉంటాడు. ఇక డబ్బులు లేకపోవడంతో తన పరిస్థితి అడుక్కునేవాడిలా తయారవుతుంది. అదే మురుగప్ప బాడీ గార్డ్స్ ఇంకా జైల్లోనే ఉంటారు. వాళ్ళు ఒక లాయర్ ని అయితే పెట్టుకుంటారు. ఆ లాయర్ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అసలు మురుగప్ప బాడీ గార్డ్స్ ఆల్బర్ట్ ని చంపలేదని, తన సొంత పొరపాటు వల్లే ఆల్బర్ట్ చనిపోయాడని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఉండండి. బాడీ గార్డ్స్ సెకండ్ టైం ఆల్బర్ట్ ని పట్టుకున్నప్పుడు కూడా కొట్టి వదిలేస్తారు. కానీ దాని తర్వాత ఒక గ్రూప్ ఆల్బర్ట్ ని కిడ్నాప్ చేసి కార్లో ఎక్కించుకుని అడవి వైపు తీసుకుని వెళ్తారు. కార్లో ఆల్బర్ట్ ని బాగా కొట్టి అతనికి ఒక వీడియోని అయితే చూపిస్తారు. అది ఒక అమ్మాయి బలవంతంగా ప్రాణాలు కోల్పోయిన వీడియో అన్నమాట. ఆ అమ్మాయి ఆల్బర్ట్ యొక్క ఎక్స్ లవర్. తన పైన ప్రేమ నటించి ఆల్బర్ట్ తన దగ్గర నుండి చాలా డబ్బులు తీసుకున్నాడు. అందుకే ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. అందువల్లే ఇప్పుడు ఆ వ్యక్తులు ఆల్బర్ట్ ని చంపాలి అనుకుంటారు. అదే సమయంలో తప్పించుకోవడానికి ఆల్బర్ట్ కారులో నుండి దూకగా పెద్ద బండరాయి మీద పడి చనిపోతాడు. అండ్ ఇదంతా కారులోని కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఫ్రెండ్స్, సిద్ధికి ఇదంతా ముందే తెలుసు. ఇన్వెస్టిగేషన్ సమయంలోనే తనకి ఈ విషయం తెలుస్తుంది. కానీ మురుగప్ప మీద రివెంజ్ తీసుకోవడానికి తను అప్పుడు కేసు పెడుతుంది. ఇప్పుడు లాయర్స్ కోర్టు ముందు నిజం బయట పెట్టడంతో మురుగప్ప మరియు అతని బాడీ గార్డ్స్ కి బెయిల్ రావడమే కాకుండా నిజం దాచినందుకు సిద్ధికి శిక్ష కూడా పడుతుంది. ఇక కేసు సాల్వ్ అయింది అనే విషయం ఆనంద్ టీవీలో చూస్తాడు. ఇప్పటికే 2 ఏళ్లు గడపడం వల్ల మురుగప్ప మెంటల్ గా వీక్ అయిపోతాడు. దాంతో ఆనంద్ మురుగప్పని తన కొడుకు విజయ్ దగ్గరికి తీసుకువెళ్లగా విజయ్ వాళ్ళ నాన్నని తన దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకోడు. ఆనంద్ విజయ్ ని చాలా కన్విన్స్ చేస్తాడు. కానీ విజయ్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఆనంద్ విజయ్ తో నువ్వు మీ నాన్నని ఇలా చేస్తే నీ కొడుకు కూడా నీకు ఇలానే చేస్తాడు అని అనగా, అందుకు విజయ్ నా కొడుకు అలా చేయడు. ఎందుకంటే నేను చెడ్డ నాన్నగా ఉండను. మంచి తండ్రి ఎలా ఉండాలో నా కొడుక్కి చెప్తాను అని చెప్పి మురుగప్పని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మురుగప్ప ఇప్పుడు కూడా నవ్వుతున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థం అవ్వట్లేదు. అప్పుడే అక్కడికి సుజాత వస్తుంది. తన పరిస్థితి కూడా బాగుండదు. బహుశా తనను కూడా ఇంట్లో నుండి బయటికి గెంటేశారనుకుంటా. సుజాత మురుగప్పని చూసి చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒకసారి తను తన హస్బెండ్ కి చాలా బాధ కలగాలని, తన పరిస్థితి అస్సలు జీవించరాకుండా అవ్వాలని దేవుడిని కోరుకుంది. ఎందుకంటే తను ఆడవాళ్లతో అఫైర్ పెట్టుకుంటున్నాడు అని అలా చేసింది. తర్వాత ఆనంద్ వాళ్ళిద్దరిని తన ఎన్జిఓకి తీసుకువచ్చి మురుగప్ప డైరీని ఒక బుక్ లో రాసి పూర్తి చేస్తాడు. ఆ బుక్ ఆఖరిలో ఆనంద్, మురుగప్ప మరియు సుజాత ఇద్దరు నా ఎన్జిఓలోనే ఉంటున్నారు. అతన్ని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే, మీరు ఎంత సంపాదించినా కూడా డిసిప్లిన్ మరియు మీ పైన మీకు కంట్రోల్ లేకపోతే మీ జీవితం కూడా ఇలానే నాశనం అవుతుంది అని రాస్తాడు. సో ఫ్రెండ్స్, దీనితోనే ఈ మూవీ అయితే ఎండ్ అయిపోయింది. మీకు వీడియో మరియు స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.